హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఈ ఎల్డిఆర్ సెన్సార్ మాడ్యూల్ని ఎలా తయారు చేయాలి, ఏంటి డిజైనింగ్ నుంచి సర్క్యూట్ మేకింగ్ వరకు స్టెప్ బై స్టెప్ పూర్తిగా థియరీ అండ్ ప్రాక్టికల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. టూ టైప్స్ ఆఫ్ ఎల్డిఆర్ డివైడర్ సర్క్యూట్స్ అయితే ఉన్నాయి. ఎల్డిఆర్ విత్ పుల్ అప్ రెసిస్టర్ అండ్ ఎల్డిఆర్ విత్ పుల్ డౌన్ రెసిస్టర్. ఈ పుల్ అప్ రెసిస్టర్ కాన్సెప్ట్ తెలియకపోతే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ R1 = 100K అండ్ ఎల్డిఆర్ రెసిస్టెన్స్ ఎంత తీసుకోవాలి మనకు తెలియదు కాబట్టి, లైట్ ఉన్నప్పుడు ఎల్డిఆర్ రెసిస్టెన్స్ మెజర్ చేస్తే దాని లైట్ రెసిస్టెన్స్, లైట్ లేనప్పుడు మెజర్ చేస్తే డార్క్ రెసిస్టెన్స్ అయితే అంటాం. సో ఇక్కడ లైట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎంత జనరేట్ చేస్తుంది ఈ డివైడర్ సర్క్యూట్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం రండి. సో ఇక్కడ R1 = 100 kΩ, R2 = 12.17 kΩ అయితే తీసుకున్నాను. ఈ రెండు వాల్యూస్ని వోల్టేజ్ డివైడర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 0.65 volts అయితే వచ్చింది. దీన్ని మనం ప్రాక్టికల్గా అయితే చెక్ చేసి చూద్దాం. సో ఎంత వస్తుందని మీరు చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ విండో నుంచి అయితే సన్లైట్ పడుతుంది, బ్యాక్గ్రౌండ్లో షాడో అయితే ఫామ్ అవుతుంది. సో ఎల్డిఆర్ దగ్గర ఉన్న వోల్టేజ్ని చెక్ చేస్తే మీరు చూడొచ్చు, ఎగ్జాక్ట్గా 0.64 volts అయితే వచ్చింది. సో నియర్ బై. సో ఇక్కడ మన డార్క్ రెసిస్టెన్స్ అంటే R2 = 130 kΩ తీసుకున్నప్పుడు ఎంత అవుట్పుట్ వోల్టేజ్ వచ్చిందంటే నాకు 3.39 volts అయితే వచ్చింది. ప్రాక్టికల్గా అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎల్డిఆర్ పైన లైట్ పడకుండా నేను ఫింగర్ అడ్డం పెట్టినా కానీ మీరు చూడొచ్చు 3.4 volts అయితే వచ్చింది నియర్ బై. ఇప్పుడు మెయిన్ సర్క్యూట్ని అయితే చూద్దాం. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఆపరేషన్ యాంప్లిఫైర్ని ఒక కంపారిటర్లో ఇలా యూస్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను సర్క్యూట్ని. ఆ సర్క్యూట్ అర్థమైతే మాత్రమే మీకు ఈ సర్క్యూట్ అర్థమవుతుంది, కాబట్టి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇక్కడ ఏం లేదు, నాన్ ఇన్వర్టింగ్ పిన్ దగ్గర ఎల్డిఆర్ విత్ పుల్ అప్ రెసిస్టర్ని అయితే యూస్ చేశాను అనమాట. సో ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఎల్డిఆర్ పైన ఎప్పుడైతే లైట్ పడకుండా చేస్తానో అవుట్పుట్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ లైట్లో ఆఫ్ చేయగానే మీరు చూడొచ్చు ఎల్ఈడి అనేది గ్లో అయ్యింది. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఒక వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం, అంటే ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ ఎంత ఉంది, నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది. సో ఇక్కడ ఎల్డిఆర్ దగ్గర ఉన్న వోల్టేజ్ని చెక్ చేస్తే డివైడర్ వోల్టేజ్ మనకు దగ్గర 0.69 volts అయితే వచ్చింది. గుర్తుపెట్టుకోండి గైస్, లైట్ని బట్టి రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది, అవుట్పుట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ డివైడర్ వాల్యూ అంటే ఇన్వర్టింగ్ పిన్ దగ్గర 0.85 volts అయితే చూపిస్తుంది. సో దీన్ని బట్టి మన కండిషన్ అప్లై చేస్తే ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ తక్కువ ఉండడం వల్ల అవుట్పుట్ అనేది 0 అయితే జనరేట్ అవుతుంది, అంటే ఎల్ఈడి అనేది గ్లో అవ్వదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎప్పుడైతే ఎల్ఈఆర్ పైన లైట్ పడకుండా అయితే నేను ఫింగర్ అడ్డం పెడతానో ఆటోమేటిక్గా ఎల్ఈడి అనేది గ్లో అవడం స్టార్ట్ అవుతుంది. అంటే కండిషన్ ప్రకారం ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల అవుట్పుట్ వాల్యూ అనేది హైగా ఉంది, అంటే ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. గైస్, మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. వీడియోని అయితే మిస్ అవ్వకుండా అయితే ఉంటారనమాట.